జై శ్రీరామ్. లివ్ టు డ్రైవ్ ఏంది రిడ్స్కే లివ్ టు డ్రైవ్ అదులే పట్టదులే నేను మట్టి పెట్టా అదు ఇట్లా పడితే ఇట్లా ఆపేస్తారు సైడ్ పాయింట్ చూసారు కాదు. జై శ్రీరామ్. అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం. జావా 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 జావా. పెట్రోల్ బంద్ అని చెప్పేసి ఫేక్ న్యూస్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. కానీ చెట్టు మాత్రం వాడికి తీసిచ్చిండు. అదే మస్తు బాధగా ఉన్నది. వయ్యారాల జాబిల్లి ఓని కట్టి లలా 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 లలా. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ తెల్లగా. అందరూ అన్బాక్సింగ్ అయితే చూసే ఉంటారు. యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ తోనైతే నేను చూసాను. 108 240 ఫ్రేమ్స్ అండ్ 4K 60 ఫ్రేమ్స్, 4K 120 ఫ్రేమ్స్ అండ్ 8K 30 ఫ్రేమ్స్ కూడా పెట్టి చూసాను. వీడియో ఫుటేజ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది 4K 30 FPS. రాక్ స్టడీ ప్లస్ కాదు, ఓన్లీ రాక్ స్టడీ. అంటే రాక్ స్టడీ పెడితే ఏంటంటే వైడ్ కొంచెం ఎక్కువ వస్తుంది. రాక్ స్టడీ ప్లస్ పెడితే కొంచెం ఫార్వర్డ్ వస్తుంది, అంటే అంత వైడ్ రావట్లేదు. జై శ్రీరామ్. అండ్ యాజ్ యూజువల్ రూట్, డైలీ రూట్ ఆఫీస్కి వెళ్ళాలి రావాలి. షాపుట్టు కుకట్పల్లి. చాలా మంది అయితే జీబ్రా క్రాసింగ్ క్రాస్ చేస్తారు. ఎవ్రీ టైం సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు కంపల్సరీ మాత్రం కంపల్సరీ గుమ్మ కొడతారు. లివ్ టు డ్రైవ్ ఏంది రిడ్స్కే లివ్ టు డ్రైవ్. సో నా వెహికల్ అయితే 75,000 ప్లస్ కిలోమీటర్స్ దాటేసింది. 75,500 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు సర్వీసింగ్ తీయాలి. అది నెక్స్ట్ వ్లాగ్ తీస్తున్నాను. చాలా మంది 70,000కే 60,000కే వెహికల్స్ తీసేస్తూ ఉంటారు, ప్లస్ అమ్మేస్తూ ఉంటారు. కానీ నా బైక్ మాత్రం వెల్ మెయింటైన్. అండ్ ఎప్పుడైనా కానీ నా సర్వీస్ సెంటర్కి సర్వీస్ సెంటర్ నుంచి తీసుకొస్తూ ఉంటాను. ప్రతిసారి ఇటాచులు నాకు అర్థం కాదు. వెహికల్స్ అన్ని సైడ్కి పార్కింగ్ చేసుకుంటారు. మరి ఫుల్ ఉంటా మరి ఏంటో మరి ఏం అర్థం కాదు. అండ్ జడ్జిగుట్ట క్రాస్ నేను ఎప్పుడు ఆఫీస్ పోదాం అనుకున్నా కానీ జడ్జిగుట్ట క్రాస్ వెళ్ళాలి. కాకపోతే ఈ చౌరస్తాల మీద ట్రాఫిక్లు అందరూ ఆఫీస్లో వస్తూ ఉంటారు, అటు పోతూ ఉంటారు. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండే రష్, ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో నుంచి చాలా మంది జనాలు అయితే వస్తారు. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఆటో వాళ్ళు అయితే ఇట్లా పడితే ఇట్లా ఆపేస్తారు సైడ్ పాయింట్ చూసారు కాదు. జై శ్రీరామ్. పోలీస్ పర్సన్ లేకపోతే మాత్రం ట్రక్ అయితే కాదు. నాకు ఒక తెలియదు, ఆటో వాళ్ళు అయితే ఫ్రెండ్లు అంతమందిని కూర్చోబెట్టారు. ఎవరికైనా తగులుతుందా తగలదా మరి ఏంటో అసలు ఆటోకి సంబంధం లేదు. ఎట్లా తీసుకోపోతాడు. యాక్చువల్లీ ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, ముంగట పర్సన్ కూర్చుండబెట్టుకోవద్దు, వాళ్ళకి దెబ్బలు తాకుతాయని చెప్పేసి వాళ్ళు వద్దు అన్నారు. తర్వాత కొన్ని రోజులు అలానే నడిచింది. కానీ తర్వాత నుంచి ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఇంకా అయిపోయింది. అంటే అట్లా మరి ఆ రూలే తీసేసారా లేకపోతే చేసుకోలే. అరే ప్రతి ఒక్కరు రైడర్ లేరా.
అండ్ ఇక్కడ ఒక రూట్ ఉంది, అది రోడ్డు బాగాలేదని చెప్పేసి మన వాళ్ళు అక్కడ నుంచి రాంగ్ రోడ్డు కొట్టేస్తుంది. ఎందుకో తెలియదు, రాంగ్ రోడ్ ఎందుకు పోయి అంటే రోడ్డు బాగాలేదు, రోడ్డు వేస్తాడు ఏముంది. కారు కూడా అటే రాంగ్ రూట్లోనే పోయింది. మన దారి మనకు ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. జై శ్రీరామ్. అభయాంజనేయ స్వామి దేవస్థానం. అగైన్ ట్రాఫిక్ జరుగుటట్టు కుకట్పల్లి ట్రాఫిక్ అంటే వామ్మో. మరి రాశాడు గాడ్. జావా 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 జావా. చిల్లఫ్ చిల్లఫ్ గోట వెళ్ళదు ఏమో. వై ఎందుకురా అంత ఆగా మోజుగా పోయి వీగేదే ఉంది, ఆఫీస్గా పోయేది. మొన్న పెట్రోల్ బంద్ అని చెప్పేసి ఫేక్ న్యూస్ వచ్చింది, దానివల్ల మన వాళ్ళు గంటలు పెట్రోల్ బంక్ దగ్గర రావాల్సి వచ్చింది. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని చెప్పేసి ఇంతకన్నా భయపడతారు. ప్లస్ అన్ని ఓలాలు, ఊబర్లు, స్విగ్గీలు, జొమాటోలు అందరూ మరి పెట్రోల్ లేకపోతే అసలు ఇప్పుడు ఇంట్లో ఉండి లేజీగా ఉంటారు కొంతమంది జనాలు. కొంతమంది అయితే కొనుక్కొచ్చుకుంటారు పర్లేదు, కొంతమంది బస్సులో వెళ్తారు పర్లేదు. ఈ లేజీగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు పెట్టుకున్నారు యాభై వస్తాయి కదా అని చెప్పేసుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉండేది, అంత పెద్ద చెట్టుని ఎందుకు తీసేసారో కూడా తెలియట్లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ కోసం అని చెప్పి చెట్టుని తీసాడు. ఇప్పుడు ఎండాకాలం ఎట్లా, వర్షాకాలం మీకు గాలి ఎట్లా ఆగుతుంది, గాడి కోసం చెట్లకు గాడి పాగితే చెట్లు గాలి ఆగితే ఆగిపోతుంది, కానీ చెట్టు మాత్రం ఇక్కడికి తీసేస్తుంది. అదే మస్తు బాధగా ఉన్నది. అసలు ఇట్లాంటి వాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎందుకు పర్మిషన్ ఇస్తారో తెలియదు. జస్ట్ బికాస్ ఆఫ్ ది రోడ్ ఎక్స్టెన్షన్ కోసం మాత్రమే ఆ చెట్టుని తీసేశారు. అదే చాలా బాధగా ఉంది. అండ్ సో ఇవాళకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బాయ్.